జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గారని ఏదో మోహన్ చూసి పలకరించాను. కాఫీ తబా అన్న. ఇప్పుడు చూడు సెంటర్ జైల్లో పడదోపారు. సార్ మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నేను అనవసరంగా లోపలేశారు సార్. నేను ఏ తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్న వాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్కే దడకన్ సార్. అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటి కలవడానికే మాకు టైం సరిపోవట్లేదు. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా? సార్. కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను. బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది కాదు సార్. తమ్ముడు ఏడాడు నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టొచ్చా అంట. సార్ తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనరతు సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు. వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఎన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బుద్దా? కావాలి. ఎందుకొద్దు? ఎంత కావాలంటే ఓ 5 లక్షలో 10 లక్షలో ఓ 15 ఉన్నా పర్లేదు. నువ్వు ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడు డార్లింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. కానీ ₹1,00,00,000 అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను. ఈయన్ని కూడా కలిపేసి. వీడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టి ఎక్కడుందో. ఎక్కడికే? అమ్మా, ఈ రోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఇరకొడతారు. అమ్మా, డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా. ఆడి ఇంకా జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముట్టి సావదు. ఏమే, ఎప్పుడైనా నేను తండ్రిలా చూసానా, స్నేహితుడిలా చూసా? దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ బుజ్జికాడికి అడిగిపోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక ఉద్దేశాలు ఏ వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ బా, మన పెద్ద కాస్ట్లీ ఏంటి? అలా అయితే ఓకే. వెళ్ళిపోవాలా? ఎరా కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారంటే ఎద్దవాళ్ళు నా దగ్గర. నాకేదో 6th సెన్స్ కొడుతుంది. ఏమిట్రా గూడు పుటాడి చేస్తున్నారు? గుసగుసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరస్తా. చెప్పరా, చెప్పరా.
ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. ఆ, బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదా అండి? ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని, చిట్టిని. చిట్టా. ఆ, ఏమండోయ్, చిట్ట 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 వచ్చింది, రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి. ఆహా. పక్కింటి చిట్టువే? ఆ. అవునండి, ఆహా, ఎందుకు వచ్చావు? బుజ్జి కోసం వచ్చానండి. ఆహా. మేమిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. ఓహో. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మా ఇల్లు బేరం పెట్టారా? ఆహా, అమ్మేస్తావా? ఆ, ఉన్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు నాకు కాకుండా చేసావు. వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలియదు. మళ్ళీ ఆ నెత్తిపోడకు వచ్చావా? వదలగా. ఏయ్, నడవ బయటికి నడవ. చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావు అంత దూరం వెళ్ళిపో. బుజ్జి వస్తే ఏయ్, బుజ్జి లేదు గదిలేదు, నడు బయటికి నడు. ఏయ్, వెళ్ళు తల్లి, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లే. ప్లీజ్ ఎంత అండి. కడుపు కోత పెట్టావే. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మళ్ళీ ఎత్తిపోడకు వచ్చావు నువ్వు. వెళ్ళు. చిట్ట అంటే చిట్టి ఊపుకుంటూ వచ్చేసింది. బుజ్జిగాడి కావాలంట. ఈ రోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. మీ దాబాలో టీవీలు లేవు కదండి? లేవండి. మంచి పని చేశారు, లేకపోతే ప్రతి అడ్డమైన ముఖం చూడాల్సి వచ్చేది. మీరేనా? అవును. పదండి, కూర్చోండి, తెరవండి. 10 లక్షలు, సెల్ ఫోన్. నా పేరు రాజు అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఏ వేయాల్సింది అక్కడే. 2-3 రోజుల్లో వస్తాను. వచ్చాక ఫోన్ చేయి. ఏ నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. నీ కళ్ళజోడు నాకు నచ్చలేదు. అది పోలా, ఇంత సడన్ గా తీసేయమంటే ఎలా తీసేస్తారు? ఉంచుకోరా. నేను కాదు సార్, హృతిక్ రోషన్ అలా ఉంటాడు.